వివేక్ పర్సనల్ గా కలుద్దామన్నారంట, ప్రచారానికి వస్తలేరు. నువ్వు పైసలు ఉండడానికి ఎంత ముందు ఆలోచిస్తున్నావు? మేము ప్రచారానికి అందుకే రాలేము. ఏమైనా ఓటును నేను పైసలు పెట్టి కొనొద్దు అనుకున్నా. నేను పైసలు పెట్టింది నిజమే. ఇప్పుడు ఏం కావాలో చెప్పండి. అవతల ఒక యాడని కోసుకున్నారు, మనలోకి ఏం లేదంట, అందుకే ప్రచారానికి రాలేరు. అరేరా, నేను మీరు అడిగింది ఇస్తా. నేను మిల్లాన్ని నమ్ముకొని సర్పంచ్గా నిలబడ్డా. నన్ను గెలిపించే బాధ్యత మీది. సరే గెలిపించే బాధ్యత మాది. సర్పంచ్ నమస్తే. ఏం మూలే కనిపిస్తలేదు, ఎక్కడ పోయినావు? ఏం కదా, ఇగో మా ఓ కారు తెచ్చుకున్నావు, సర్పంచ్ అయినా కారు తెచ్చుకున్నావు. మా ఊళ్ళో అసలు ఒక మోరు లేదు, రోడ్లు లేవు, కరెంటు లేదు, నీళ్ళు తాగడానికి. ఆ మోళ్ళు ఉన్న మోళ్ళు అన్ని మోళ్ళలో జామ అయింది మురికి. చూడు వివేక్, మన ఊరిలో సర్పంచ్ ఎలక్షన్లకు 15 లక్షలు ఖర్చు పెట్టిన. అవన్నీ నేను అప్పు తీసుకొచ్చి పెట్టిన. ఆ మిత్తులన్నీ పెరిగిపోతున్నాయి. ఆ పైసలు కట్టినంత వరకు నేను మన ఊరికి ఏ అభివృద్ధి పని చేయదలుచుకోలేను. చూడండి ప్రజలారా, ఓటు అనే ఆయుధాన్ని బీరు, బిర్యానీ, హోటళ్లకు, పైసలకు అమ్ముకోకూడదు. మాలాగా ఏ గ్రామ ప్రజలు కూడా మోసపోవద్దు.